మంది ఏమనుకుంటూ ఉంటారంటే కష్టపడాల్సిన అవసరం ఏముంది అని. ఈ ప్రకృతి మనకి ప్రతి ఒక్కటి ఇచ్చింది, జలం ఇచ్చింది, జీవితం ఇచ్చింది. కాబట్టి ఈ ప్రకృతి మనల్ని పెంచి పోషిస్తుందిలే అని. మీరే చెప్పండి, మీరు ఎప్పుడైనా సింహాలు సేవ చేయడం చూసారా? లేదు కదా. అంతేకాదు, మీరు ఎప్పుడైనా పక్షులు చాకరీ చేయడం చూసారా? లేదు కదా. అయినా వాటి కడుపు నిండుతోంది కదా. సరే, నేను మీ మాటే ఒప్పుకుంటాను. కానీ మీరు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీరు ఎవరైనా ఎప్పుడైనా చూసారా ప్రాణులే స్వయంగా సింహం ముందుకొచ్చి నిలబడి సింహంతో అనటం, సింహం గారు మీరు మీ ఆహారంగా మమ్మల్ని భోంచేయండి అని, మీ కడుపు నింపుకోండి అని? అలా ఎప్పుడూ జరగదు కదా. మృగరాజుకి అడవిలో ఆహారం దొరుకుతుంది, అందుకుగాను అది వేటాడక తప్పదు. అది వేటాడకపోతే ఆకలితో చచ్చిపోతుంది. ఇప్పుడు పక్షుల విషయానికొస్తే ప్రకృతి వాటికి గింజలునిచ్చిన మాట నిజమే. కాని వాటిని స్వయంగా ఆ పక్షులే వెతుక్కోవాలి. అలాగే అది జీవించడానికి తన గూడుని అదే కట్టుకోవాలి. అందుకు ఆ పక్షి ఊహించలేనంత కష్టపడాలి. కాబట్టి కష్టాన్నించి మీరు పరిగెత్తకండి. ఎందుకంటే ఆ కష్టమే మీరు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని శ్రీమంతులుగా చేస్తుంది. జీవితంలో ముందుకు సాగడానికి ఎవ్వరైనా సరే కష్టపడక తప్పదు. మీ కష్టమే మిమ్మల్ని జీవితంలో ముందుకు తీసుకెళ్తుంది. రాధాకృష్ణ.